శనార్థులు టైం అయింది కదా, మరి షురు చేద్దామా మన తీన్మార్ వార్తలు. షురు మరి హెడ్లైన్స్. తెలంగాణ ఎమ్మెల్యేల నెత్తిల తుడి, నియోజకవర్గానికో క్యాంప్ ఆఫీసు. షేక్ చంద్రాలైన నాయుడు గారు ఫ్యూచర్ ప్లాన్ అంటున్న విశ్లేషకులు. ఇండ్ల పథకముల్లా విపరీతమాయ, పేపర్ల మీదనే కట్టిన పేదోళ్ల ఇండ్లు. యూపీ గవర్నర్ ఉత్తర మాటలు, తిట్టిన తిట్టే తిడుతున్న దేశ జనం. లెగ్ పీసులతోని అమెరికాల బేరం, కుండలు పెట్టి బిందెలు మాయం. సానియా మిర్జాకు కట్నం పెట్టిన సర్కార్, ఆడుకోపోమ్మని ₹1,00,00,000 దానం. కేసీఆర్ సార్ అంటే ఏందో అనుకున్నా, అందరికి అన్ని చేస్తున్నాడు అనిపిస్తుంది కదా. అంత బరాబరే గాని పాపం ఎమ్మెల్యేలనే పట్టించుకుంటలేడా ఏంది అనిపించింది. ఇగో నాకు గిట్లా అనిపించిందో లేదో గడ ఎమ్మెల్యేలకు కూడా గట్లనే అనిపించిందట. మరి ఎమ్మెల్యేలకే అట్లా అనిపించినప్పుడు ఎమ్మెల్యేల గురించి కేసీఆర్ సార్కి ఎట్లా అనిపించి ఉండాలి చూడు. తెలంగాణ ఎమ్మెల్యేలకు నడినెత్తిల సుడి తిరిగింది పో. ఏమంట కొత్త ముఖ్యమంత్రి సార్ వచ్చిండో సకల సౌకర్యాలు చేసి పెడుతున్నాడు. పాపం ఎమ్మెల్యేల హోదా పెద్దగున్నా ఉండేటందుకు ఆఫీస్ లేదు, మన్ను లేదని ఇన్ని రోజులు అనుకుందరు కదా. ఇక రేపు బాధనే ఉండదట. ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉండేటందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడనే ₹2 కోట్ల క్యాంప్ ఆఫీసులు కట్టిస్తున్నారట. ఇక జాగాలు చూసి పెట్టుండ్రి, పైకం నేను మంజూరు చేస్తా అని ముఖ్యమంత్రి సార్ కలెక్టర్లకు చెప్పిండట. మంచి ముంచెట్నే ఇది. అయితే మరి కలెక్టర్ సార్లు జర్ర ఈ జాగాలు చూసే కాడ జర్రని జాగ్రత్తలు తీసుకోవాలి చూడుండ్రి. ఎట్లంటే గుడి పక్క పొంటే వైన్స్, బడి ముంగట్నే బారు, ఇసొంటి మన తాన లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. వీటిని తీసేసుడు ఇప్పట్లో మనతోని ఎట్లయినా కాదు కాబట్టి జర్ర ఈ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులన్నా వైన్స్లకు బార్లకు దూరంగా ఉండేటట్టు చూడుండ్రి. ఎందుకంటే వైన్స్లో నకిలీ మంది అమ్మిండని ఒకడు, బార్ల ధర ఎక్కువ తీసుకుండాని ఇంకోడు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు తాగుబోతాళ్ళంతా. జర్ర వాళ్ళ బాధ నుంచి ఎమ్మెల్యేలకు విముక్తి కల్పిర్రి. ఎందుకంటే వాళ్ళు నియోజకవర్గం బాధలలో ఉంటారు. క్యాంప్ ఆఫీస్ అంటే ఆ నియోజకవర్గంలో దేవాలయం అసొంటిది. జనానికి ఏ కష్టం వచ్చినా ఆడికే వచ్చి చెప్పుకుంటారు. మరి అసొంటి దేవాలయం ఎంత పవిత్రంగా ఉండాలో మీరే ఆలోచన చేయండి. కేసీఆర్ సార్ సురువు చేసిన మహాకార్యానికి జర మంచి పేరు తీసుకురాండ్రి అని కోరుకుంటున్నారు జనం. ఆహా, ఓహో గదా, నేను చెప్తా. ఏం లేదు, ఒక అరబ్ షేకు హైదరాబాద్కి వచ్చిండట. గదే ముచ్చట చెప్పమంటుండ్రు మా వాళ్ళు. అయినా షేకులు వస్తేంది పోతేంది అని అనుకోకూడదు దయచేసి. ఇప్పుడు మీకు చూయించబోయే షేక్ సాబు చాలా పెద్ద విఐపి అని అంటుర్రు మా వాళ్ళు. వాళ్ళకి ఇదివరకే ఎన్నో చూసినట్టు కొడుతుందట, గందుకే మీకు కూడా చూయించమంటుర్రు. మీకేమన్నా తెలిస్తే మంచిగా యాద్ చేసుకోర్రి, సరేనా? గా షేక్ ఇమాం సాబ్ ఫోటో వేసుకోర్రి. ఇగో గీ షేకును మంచిగా చూసి గుర్తుపట్టుర్రు. అలా మనకు బాగా తెలిసిన ముఖం లెక్క కొడుతుంది. అరే మన చంద్రాల్ సారు సలాం అలైకుం అయ్యే వారే వా, షేక్ ఇమాం చేసాంలో అదిరిపోయిరు పోర్రి. అయినా చంద్రాల్ సారు సీమాంధ్రను సింగపూర్ చేస్తా అన్నాడు కానీ ఇప్పుడు దుబాయ్ గిట్లా చేస్తాడా ఏందని అనుమాన పడకుర్రి సార్ను గిట్లా చూసి. ఈ కొత్త దేశం వెనుక చిన్న కథ ఉన్నది. హైదరాబాద్లో ముస్లింల ఇఫ్తార్ విందుకు పోయిండు చంద్రాల్ సారు. ఏండకుగా ఛత్రి పట్టే రకమని సార్ను పడనోళ్ళు అంటారు కదా, అది ఎంత నిజమో మనకు తెలియదు కానీ ఇగో ఆ విందులకు అరబ్ షేక్ ఏషంలో దర్శనం ఇచ్చిండు. కానీ సార్నుకి ఏషంలో చూస్తుంటేనైతే నా స్వామి రంగ నిజంగా సీమాంధ్రనేమో చేసేటట్టే కొడుతున్నది. అసలు సారు అరబ్ షేకుల కంట పడితేనైతే సార్ను దుబాయ్ ప్రధానిని కూడా చేస్తారేమో అనిపిస్తుంది. అయినా సార్కు ఏ ఏషం వేసినా మస్తు సూట్ అవుతుంది. అలగలగ ఏషాలలో సార్ హైలైట్ ఉన్నాడు కదా. కాలం కలిసిరాక సింగపూర్ ఎప్పుడు చేస్తామని సీమాంధ్ర జనాలు అడిగేదానికి వస్తే తప్పించుకునేదానికి ఏ ఏషమైనా వేసుకొని తిరగవచ్చు సారు మంచిగా. మన రాష్ట్రంలో ఎన్నిళ్ళున్నాయి? ఈ లెక్క చెప్పుడు కష్టమే గాని అసలు మీకు ఇల్లున్నదా? నిజం చెప్పుర్రి. లెక్క ప్రకారం చూస్తేనైతే ఒక్కొక్కలకు 2 ఇళ్ళను ఉంటాయి. ఏంది గీపిల్ల గిట్లా అంటుందని నా మీద గరం కాకుర్రి దయచేసి. ఇదంతా పేపర్ లెక్క, సర్కార్ పేపర్ లెక్క అన్నప్పుడు మనం బరాబర్ నమ్మాల్సిందే. మరి మన రాష్ట్రంలో గిన్నిగానం ఇండ్లు ఏడుకెళ్ళినాయి, ఏడున్నాయి. మనకు కూడా పాలు పొంగించుకోదందుకు ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో చూద్దాం నడుర్రి. మట్టిలో మాణిక్యాలు అని చెప్తుంటే ఇన్నారు కానీ చూసినావా ఎట్లుంటాయో?
ఇగో ఇవాళ చూద్దురు రాండ్రి ఎవ్వరు చేయని పని చేసి చూపించేటోళ్ళనే మట్టిలో మాణిక్యాలు అంటారు. మన రాష్ట్రంలో ఇటువంటి మాణిక్యాలకు చెమ్మెలకు ఏం కొదవలేదు. మోక్షం గుండా విశ్వేశ్వరయ్య అటువంటి తలవండిన ఇంజనీర్ల దమాక్ కూడా కంప్లీట్ గా ఖరాబ్ అయ్యే కసరత్తు మన తెలంగాణలో హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిండ్రు. భూమి మీద ఇండ్లు కట్టుకోగా చూసినాం, చెట్ల మీద కట్టుకోగా చూసినాం, నీళ్ళల్లో కట్టుకోగా చూసినాం. కానీ కాగితాల మీద ఇండ్లు కట్టుకున్నాడు ఎవరని చూసిండ్రా? మన మట్టిలో మాణిక్యాలు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టిండ్రు. ఆ ఇండ్లు కంటికి కనిపించాయి, కానీ కట్టుడు మాత్రం కట్టిండ్రు. ఉత్త కాదు, మళ్ళా 236 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిండ్రు. 593 ఊర్లల్లో ఈ తరీకా ఇండ్లున్నాయట. మానవునికి తెలవలే ఇది వరదాకా ఒక్క కేసీఆర్ సార్కు తప్ప. ఇటువంటి ఇంజనీర్లు బయటి ప్రపంచంలో ఏమన్నా ఉన్నారా? మన తన తప్ప. మరి ఇటువంటి ఇంజనీర్లను మనం ఎట్లా గౌరవించుకోవాలి? గిన్నీస్ బుక్లా కాకుండా లిమ్కా బుక్కులన్నీ ఎక్కియాలి కదా ఇలా పేర్లు. కానీ మన కేసీఆర్ సార్ ఏం చేస్తున్నాడో ఎరికేనా? అవినీతి బుక్కులు ఎక్కిస్తున్నాడు. అంటే మ్యాటర్ అర్థమైందా? మన లీడర్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి అక్షరాల 236 కోట్ల రూపాయలు గుటుక్కుమన్నారు అన్నట్టు. ఇండ్లు లేవు, మను లేవు, ఉత్తయే బిల్లులు తయారు చేసుకొని తిన్నారు. పేరు పేదోళ్ళది, పైకం ఇల్లదన్నట్టు. ఆడబోయి చూస్తే ఇల్లు మంజూరైనట్టుంటది, దానికి లోన్ పైసలు కూడా ముచ్చినట్టే ఉంటాయి. కానీ ఆ జాగాల పోయి చూస్తే ఇల్లే ఉండదు. గంత మాయ చేసిండ్రు. ఒక్క 593 ఊర్ల లెక్క తీస్తేనే గింతున్నది. ఇక తెలంగాణ మొత్తం మునికితే ఏ తిరిగి అవినీతి అయిందో బయటపడుతుంది. మీరు గడ్డకు పోను సారో, ఇల్లేమాయే సారో మాకు శాంక్షన్ చేయమని మనం ఆఫీసుల పండి తిరుగుతుంటే అధికారులు లీడర్లు పంచక తింటున్నారు మన పైకం. మరి కొత్త ముఖ్యమంత్రి సార్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటున్నాడు కదా, దానికోసమే లెక్కలు తీస్తున్నట్టుండు ఇవన్నీ బయటపడ్డాయి. మరి ముందు ముందు గిసొంటివి కాకుండా చూడు సారు, గాలి మేడలు కాకుండా. బడంటే ఏంది? అదొక చదువులు చెప్పే గుడి అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. వాళ్ళు ఇల్లు చెప్తుంటే అవుననే అన్నాం, నిజం కూడా అదేనాయే. గందుకే చదువుకున్న వాళ్ళు ఎంత మంచిగా తయారవుతుర్రో చూస్తూనే ఉన్నాం కదా. ఇక గదంతా సరే కానీ ఒక ఊరోళ్ళు ఒక బడిని చూపించిండ్రబ్బా. గన్లా చదువు చెప్పే పంతులను కూడా చూపించిండ్రు. మీరుగా చూడాల్సిందంతే, చూడుర్రి, మీరు చూపియుర్రి. ఇగో ఇది మన పక్కపంటి రాష్ట్రం కాకినాడ దగ్గర తిమ్మాపురంలో ఉన్న అందుల స్కూలు. అందుల స్కూల్ అంటే కళ్ళు లేని పిల్లగాని చదువుకుంటారు. గవర్నమెంట్ అనుకునేరు, ప్రైవేట్దే. బిల్డింగ్ పెద్దగానే ఉన్నది. మరి చదువులే తిరుగునేయో చూద్దాం లోపట. అరే ఓయ్ 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 మరి అమ్మ పోరాడు చేస్తాడు. ఏందా కొట్టుడు? మనిషి అనుకుంటున్నావా, పశువు అనుకుంటున్నావా? అరే ఆపు. పెద్ద బరిగ తీసుకొని మయ్యారు చంపుతున్నావు. ఈ చేతులకు జట్టలు పుట్ట. అయ్యో, ఇగో స్కూల్లో లొల్లి చేస్తుండని కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ ఇద్దరు కలిసి కళ్ళు లేని పోరగాళ్ళని రోజు ఇట్లా కొడుతుర్రట. వీళ్ళు అసలు మనసులేనా? కడుపుకు అన్నం తింటున్నారా, పెండనా? అగో ఇంకో పిల్లగాన్ని కూడా ఎట్లా వంగబెట్టి కొడుతుర్రో చూడుర్రి. అరే ఏందివా మీరు సైకోలు ఉన్నట్టున్నారు? ఇసిపెట్ట రాదురి మీ బాంచనైతా అని పోరగాడు కాళ్ళు పట్టుకున్నా కానీ కనికరిస్తలేరు కదా. వీళ్ళని పొయ్యిలా నూక వీళ్ళ దవడాలు దగ్గర పడ అటు ఇటు చూసి పోరగాలనేమో చేస్తేటే ఉన్నారు. కానీ రాక్షసులు చేతులు గులగుల పెడితే బండకేసి కొట్టుకోరు. పోరగాల మీదకి పోవడేందివా? చదువు చెప్తామని పైసలు తీసుకుంటా పాపం పొరగాలని ఇష్టం వచ్చిన తీర్లా సావగొట్టబడితిరి. ఇదెక్కడ న్యాయములా? ఇక ఇటువంటి పంతులను ఏం చేయాలి? ఈ దారుణం చుట్టుపక్కల జనాలందరికీ తెలిసి ఈ పంతులు మీదికి పోయిర్రు. అంద పోరగాలని గింతగానం కొడతారా అని తలా ఓ చెయ్యేసిండ్రు వాళ్ళ మీద. ఈపుల పాపే తీసిర్రు అనుకోరాదు. వీణసొంటోని ఏం చేసినా పాపం లేదని కూడా తిట్టిర్రు. ఇక ఈ ముచ్చట లాస్ట్కు కలెక్టర్ డిఓల దాకా పోయింది. వాళ్ళు కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టుర్రని చెప్పేసిర్రట. వీళ్ళని జైల్లో నూకుడు కాదు, పోరగాలను వచ్చినట్టు ఇద్దరికి రోకల్ బండలు ఎక్కిస్తే తెలుస్తుంది దెబ్బలు బాధ ఏందో. ఆదివారం మా ఇంట్లో ఉన్న కత్తికి నెత్తురు అంటాల్సిందే. కత్తి నెత్తురు అనగానే మడ్డర దాకా ఓకుర్రి. కోడిని కోసుకొని తింటాం గంతే. అర్థమైంది కదా ముచ్చట. అదేందో కానీ గీ నడుమ కోడి కూర బాగా అలవాటైపోయిందబ్బా. ఇక ఒక్క లెగ్గు పీస్ ఉంటే నా సామిరంగా అన్నమే అవసరం లేదు. లెగ్గు పీస్ అనగానే మీకు కూడా ఊరిలో ఉడుతున్నాయి కదా, నాకు తెలుసు. మనోళ్ళు గంత ఇష్టంగా తింటారా ఎగ్గా లెగ్గు పీసును. మరి గదే చికెన్ లెగ్గు పీస్ మీద మన మోడీ సార్ కన్ను కూడా పడ్డదట.
దాని మీద ఏదో పథకం పెడుతుండట. చూడురి మరి, మోడీ సార్ సమర్పించు చికెన్ లెగ్ పథకం. కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోవడం అంటే ఎరికేనా? అందరికి ఎరికే ఉంటది. గీసొంటి పనే అమెరికోలు చేయబోతున్నారు. ఇప్పుడు మనకు కోడి లెగ్ పీసులు ఇచ్చి బాస్మతి బియ్యం అంగూర వన్లు వాళ్ళు దొబ్బుకపోతున్నారు అన్నట్టు. అగో కోడి లెగ్ పీసులు అంటే మంచిగానే ఉంటాయి కదా, ఇంకేంది అనుకునేరు. ముచ్చట చెప్తే మీరే ముక్కు మీద వేలేసుకుంటారు. అమెరికోళ్ళు కోడి లెగ్ పీసులు తినరు, ఎందుకంటే అడ్డమైన రోగాలు వస్తాయట అవి తింటే. కోడి ఛాతినే ఎక్కువ తింటారట. తతిమ కాళ్ళు గీళ్ళు అన్ని పెంటల పడేస్తారట. అగో ఆ పెంటల పడేసే లెగ్ పీసులను మనం తింటామని వాళ్ళ ఆలోచన. ఎందుకంటే మన దిక్కు ఇత్తుల పొట్టలు కూడా ఇడిచిపెట్టరు కదా, పెంటల పోయేదానికి కూడా పైకం వస్తుంది కదా అని ఆలోచన చేసి వాళ్ళు మన మెడకు పెడుతున్నారు. అది వాళ్ళకు దొరకని బాస్మతి బియ్యం అంగూర వండ్లు దాదిమ వండ్లు ఇగో మనం ఇయ్యాలి వాళ్ళకు. ఇది షరతు. రేపో మాపో మన సర్కారు వాళ్ళు అక్కడి సర్కారు వాళ్ళు సంతకాలు పెట్టి ఇచ్చి పుచ్చుకుంటారట వాయినాలు. ఎట్లున్నా చూడు రే ముచ్చటిది. అంటే రోగాలు వచ్చేటి మనం తిని మంచి వాళ్ళకి అన్నట. ఇది కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోయినట్టు కాకపోతే ఇంకెట్లున్నా చెప్పుండ్రి. అడ్డమైన కోడి కాళ్ళు మనకే ఎందుకు, చైనా దేశానికి పంపకపోయినారు. వాళ్ళు కోడి కాళ్ళ గోర్లు కూడా ఇడిచిపెట్టారు, కానీ అలాగ పంపరు. ఎందుకంటే వాళ్ళు తెలివి కాళ్ళోళ్ళు. కోడి కాళ్ళు తీసుకుంటారు కానీ బాస్మతి బియ్యం ఉల్టా ఇయ్యారు అమెరికాకు. అందుకన్నట్టు భారతదేశం వాళ్ళు అయితే బక్వాస్ కాళ్ళు, వాళ్ళు ఏది చెప్పినా గొర్రెల లెక్క తలకాయ ఊపుతారని అమెరికా ఆలోచన. ఎంత కమీనే ముచ్చటి ఇది. గిసోంటి బంగారు వస్తు మార్పిడి పని ఏ పోతున్నారు మన సర్కారు వాళ్ళు అంటే నవ్వానో ఏడవానో ఎవరికి తెలుస్తలేదు. మన సీఎం కేసీఆర్ సారు తెలంగాణను బంగారు తునకలేక చేసేదందుకు దూసుకనే పోతున్నాడు. మీ సంగతి ఏందో గాని సారు గీ తీర్లా పోతాడని నేనైతే అస్సలు అనుకోలేదు. అరెరెరెరెరెరే ఏమన్నా వరాలా. ఇక గిప్పుడు ఎవ్వరికి రాని ఆలోచన సార్కు ఒకటి వచ్చింది. అదేందో తెలుసా? బంగారు తెలంగాణ చేసే బాధ్యత సానియా మిర్జాకు కూడా అప్పచెప్పిండట సారు. అసలు సానియా ఏంది, ఆమె బంగారు తెలంగాణ ఎట్లా చేస్తుంది అని అనుమానాలు వస్తున్నాయా? ప్రతి అనుమానానికి సార్ దగ్గర సమాధానం ఉంటుంది. దీనికి కూడా ఉంది, చూడు. సానియా మిర్జా యాదికున్నదా? మన దేశంలో ఉన్న ఆడోళ్ళు ఇప్పుడు టెన్నిస్ ఆట ఆడుతుర్రంటే ఆమె పుణ్యమే అనుకోరాదు. దునియా మొత్తంలో మన దేశానికి గంత పేరు తీసుకొచ్చింది ఈ హైదరాబాద్ బిడ్డ. ఇప్పుడు గీమె ముచ్చట ఎందుకంటే టెన్నిస్ ఆటకు దేశంలో ఎట్లా పేరు తీసుకొచ్చినావో ఇప్పుడు గట్లనే మన తెలంగాణ రాష్ట్రానికి కూడా పేరు తీసుకురావాలి అని కేసీఆర్ సార్ ఆమెతో చెప్పిండు. చెప్పుడే కాదు, మన రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ను కూడా చేసేసిండు. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏందో అనుకునేరు. మన తెలంగాణలో ఏమేమి ఉన్నాయో, మన రాష్ట్రం ఎంత మంచిదో చెప్పే పని అన్నట్టు. మన రాష్ట్రంలో చార్మినార్ ఉన్నది, కాకతీయుల కోటలు ఉన్నాయి, మంచి సంస్కృతి ఉన్నది, ఒళ్ళంచి పనిచేసేటోళ్ళు ఉన్నారు, ఫ్యాక్టరీలు కూడా పెట్టుకోవచ్చని అంతా సాటింపు చేసే పని సానియాకు అప్పచెప్పిండు కేసీఆర్ సారు. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రానికి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్ కదా, ఇగో ఇప్పుడు మన తెలంగాణకు సానియా గట్ల అన్నట్టు. సాటింపు మీదనే పడకుండా ఆటలో కూడా వెనకబడద్దని కేసీఆర్ సార్ సానియాకు చెప్పిండు. యుఎస్ ఓపెన్లో పోయి గిలియమ్స్లను ఓడగొచ్చి ప్రైజ్ పట్టుకోనరా, అందుకు ఇప్పటికెళ్ళే ప్రాక్టీస్ చేసుకో అని ₹1 కోటి కూడా ఇచ్చిండట. అమ్మా సానియమ్మ, సార్ నీ మీద మస్తు భరోసాతో ఉన్నాడు. సారు భరోసా చూస్తుంటే మాకు కూడా నమ్మకం పెరుగుతుంది. ఇప్పటికెళ్ళి నీ పేరు చెప్తే తెలంగాణ యాదికి రావాలి. బ్రాండ్ అంబాసిడర్ పని మంచిగా చెయ్యి, ఆటలు కూడా మంచిగా ఆడి ఇటు పుట్టింటికి అటు మెట్టింటికి మంచి పేరు తీసుకురా, సరేనా? మంచిది. ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఉత్తరప్రదేశ్ పేరు ఎత్తుతేనే నాకు కోకరం వచ్చినట్టే అవుతుంది. అడ రాక్షసులు తిరుగుతున్నారని విన్నాం కదా, లీడర్లలో కూడా గసంటి దిమాగ్లేని దుర్మార్గులే ఉన్నారని తెలిసింది. ఇగో ఇంకొక మనిషిని చూపిస్తా, ఆయన చెప్పిన కమ్మటి మాటలిని ఆయనకేం సన్మానం కావాలన్నా చెయ్యండి. లీడర్లు ఎట్లా తయారయ్యారంటే చెప్తే సిగ్గుపోయేటట్టున్నది. దేశంలో ఆడిపోరగాల మీద అత్యాచారాలు అవుతున్నాయి, అవి కాకుండా సర్కార్ కోషిష్ చేయాలి, రేపిస్టుల పాపిస్టుల భర్తం పట్టాలి అని రోజు రోడ్డెక్కుతూనే ఉన్నారు జనం. ఇటువంటి టైంలో సర్కార్ ఏం చేయాలి? రేపిస్టు గాలం దొరికించుకొని శిక్షలేసుడు శాతగానప్పుడు కనీసం ఆడోళ్ళకి ధైర్యం అన్న చెప్పాలి కదా. మీరేం భయపడకుండ్రి, మీకు అండగా మేమున్నాం, లక్షల మంది పోలీసులు ఉన్నారు, కోర్టులున్నాయి, మీ హక్కులను కాపాడేందుకు రాజ్యాంగం ఉన్నదని భరోసా ఇయ్యాలి కదా. కానీ ఉత్తరప్రదేశ్ ఉత్తమ గవర్నర్ అజీజ్ కురేష్ సార్ ఏమన్నాడో ఎరికేనా? చెప్తే నాకు సిగ్గు పోతుంది, ఇక మీరే నుండ్రి. रेप की घटनाएं 100% रुक जाएं, ये पॉसिबल नहीं है. ఇన్నరా? ఆ రాష్ట్రాన్ని ఏలుతున్న లీడర్లకు సిగ్గు లేకున్నా గవర్నర్ సార్ అన్న ఆడోళ్ళకు భరోసా ఇచ్చేదుండే కదా. ఏమన్నాడో తెలుసా? మొగుల మీదకెళ్ళి బ్రహ్మదేవుడు దిగొచ్చినా రేపిస్టులను ఆపుడు కాదంటున్నాడు. ఈయన అనవలసిన ముచ్చటనేనా ఇది?
అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆడోళ్ళంతా ఏం చేయాలి? ఎవ్వడు చెరబట్టినా నోరు మూసుకొని కూర్చునుడే కదా ఈ లెక్క ప్రకారం. ఆడోళ్ళకు భద్రత ఇవ్వకపోయినా సరే ఎప్పటి లెక్కనే కానీ రేపిస్టులకు బూస్ట్ కలిపి పోసినట్లేదా గవర్నర్ సార్ ముచ్చట? అంటే ఆ దిశలో ఆలోచన చేయని జూనియర్ రేపిస్టులు కూడా ఖురేషీ సార్ మాటలను ఆదర్శంగా తీసుకొని రేపిస్టు విద్యలో పట్టభద్రులు గారా? రాష్ట్ర స్థాయి రాజ్యాంగ పరిరక్షకుడే 2 చేతుల మీదికి లేపి మాకు శాత కాదని చెప్పినాక ఆడోళ్ళని ఆదుకునేటోడేవాడు? ఇదివరకే ఈయనకు ప్రేరణ కల్పించే మాటలు బొచ్చెడు మంది మాట్లాడిరు. అమాయక యువకులను రేపిస్టులాగా మారుస్తున్నది ఆడోళ్ళే అని. అందరిది అదేనాయే. బరే చేన్ల మేస్తే దుడ్డే వరం మీద మేస్తుందా? అందరు అదే గుడి పక్షి లెక్క తయారైనరు. అంటే మన దేశంలో ఆడోళ్ళు ఆడజన్మ ఎత్తినందుకు మన లీడర్లు ప్రసాదించిన దౌర్భాగ్యపు వరం ఇగో ఇది. ఇటువంటి లీడర్లు ఉన్నారు, వీళ్ళ గురించి చెప్తే ఇక నోరు ఖరావు. ఖమ్మం కాడ సీను అనే మనిషి అందరినీ మస్తు పరిచయం చేస్తుండట. ఎట్లా అనుకుంటుర్రు? పోలీస్ స్టేషన్కు పోతే ఆడ ఎస్ఐ లెక్క కూర్చుంటుండట. మండలం ఆఫీస్కి పోతే ఆడ కూడా తహసీల్దార్ లెక్కనే సీట్లో కూర్చుంటుండట. ఎంపీడీఓ ఆఫీస్కి పోయినా కూడా ఆడ ఇంకో ఆఫీసర్ లెక్కనే కనబడుతుండట. ఆఖరికి అంగన్వాడీ ఆఫీస్కి పోయినా కూడా ఆడ కూడా పెద్ద ఆఫీసర్ లెక్కనే తేలుతుండట. అసలు ఈ సీను ఎవరు? గిట్లా ఏ ఆఫీస్కి పోతే ఆ ఆఫీస్లో ఆఫీసర్ లెక్క ఎట్లా కనబడుతుండు? ఆ సీనుకు అంత సీనుందా? మనల్నే కన్ఫ్యూజ్ చేస్తాడా? కథను దాచుకుందాం పరి. ఈ శ్రీనివాస్ పేరు కదేందో తెలుసుకోవాలంటే ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసులోకి పోదాం. ఇగో ఈసారి ఎంపీడీఓ సారు నమస్తే. ఈయన పేరు ఏలూరు శ్రీనివాస్ అట. ఇగో ఈయన మండల ఆఫీసులో ఉండే తహసీల్దారు, పేరు తుమాటి శ్రీనివాసు. పక్కకే డిప్యూటీ తహసీల్దార్ కూడా ఉన్నాడు. అరే ఈయన పేరు కూడా సీనే కదా. ఇగో ఈయన ఎస్ఐ సాబు, సార్ పేరేందో బోర్డు మీద ఉన్నది చదువుర్రి, ఎలబోయిన శ్రీనివాస్ అట. అరే ఈఓపీఆర్డీ కూడా శ్రీనివాసే. ఇప్పుడు చెప్పుర్రి మీకేమనిపిస్తుంది? ఒకటే మండలంలో సార్లు వేరే కానీ అలా పేర్లు మాత్రం ఒకటే, అది కూడా శ్రీనివాసు. మొత్తం చిత్రంగా ఉన్నది కదా కథ. జనాలు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుర్రట. ఊరక్క ఏ ఆఫీసులోకి పోయినా శ్రీనివాసులే దాక్తుండేందని. ఇక అసలు సంగతి తెలిసి ఆఫీసర్లు కూడా అవ్వక్కారనుకోరాదు. ఈ శ్రీనివాస్ సార్ని అడుగుదాం. సారు మండలంలో అందరు సీన్ పేరు గల్లోనే వెళ్తుర్రు, మీకు ఇట్లా ముందే తెలుసా? ఒకే మండలంలో శ్రీనివాసుల పేరుతోటి ఆరుగురు పైగా అధికారులు పనిచేస్తారనేది V6 వారు ద్వారా తెలుసుకొని మేము కూడా ఆశ్చర్యపోయినాం. మా స్థాయిలో కీలకమైన శాఖలో ఉన్నాం కాబట్టి దానికి ప్రయత్నం చేస్తాం. మేము అసలు ఈ పేరు శ్రీనివాస్ అంటే మా ఒక్కటే అనుకున్నాం, కానీ ఇట్లా అందరూ ఇంకా మండల స్థాయిలో కాకుండా ఇప్పుడు మీ ద్వారా తెలుసుకున్నాక కనుక్కుంటే మండలంలో ఇంకా కింది స్థాయిలో కూడా శ్రీనివాసులు చాలామంది ఉన్నట్టు తెలిసింది. చూసిర్రా శ్రీనివాస్ పేరుకున్న కిస్మతు. ఈ మండలానికి ఈ పేరుకేదో లింక్ ఉన్నట్టే కొడుతుంది. ఇక కొందరు జనాలు అయితే ఇలా చూసి అలా కొడుకులకు బంటి షెర్రీ బెర్రీ అని పెట్టుకోకుండా శ్రీనివాస్ అనే పెట్టుకుంటారట. రేపు పొద్దున కొడుకులు కూడా ఇలా లెక్క పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాలని. నాగుంబామును చూస్తే మీకేమనిపిస్తుంది? అనిపించినందుకు గన్లేమున్నది, మస్తు భయం అవుతుంది కదా. కానీ కొందరు మాత్రం పాములను దేవుళ్ళ లెక్కనే చూస్తారు, మొక్కుతారు కూడా. సినిమాలు కూడా వచ్చినాయి కదా, నాగమ్మ, నాగదేవత, నాగబాల అని. అస్సలు సంగతి ఏందంటే గీ నడుమ పాములు కూడా మహిమలు చూపిస్తున్నాయా ఏంది అని అనుమానం కొడుతుంది నాకు. ఇక గిట్లా అనుకున్నాను లేదో ఓ కాడ నిజంగానే చూయించిందట. ఆ పాము మహిమేందో మీరు కూడా చూడాలి, చూడుర్రి. ఏం మర్మమో తెలుస్తలేదు కానీ ఈ నడుమ నాగం పాములు అన్ని పుట్టలు నిడిచి శివుని ఎంకులాడుకుంటా గుళ్ళలోకి వస్తున్నాయి. మొన్న యములాడ రాజన్న గుళ్ళకి వచ్చిందని చూపించినాం కదా. ఇవాళ నల్గొండ జిల్లా మేల చెరువులున్న శివుని గుళ్ళకి వచ్చిందో నాగం పాము. ఇగో శివలింగం ముంగట్నే పడిగిప్పి ఎట్లా నిలబడ్డదో చూడండి. చిన్నపిల్లనే ఉన్నట్టుంది. 2-3 గంటల దాకా పడిగిప్పి అట్లనే ఉన్నదట, శివుని కావాలి కాస్తున్నట్టు. లెక్కకైతే మనుషులను చూడంగానే పాములు ఏదన్నా సొరకెలకో పొదలకో పారిపోతాయి, ఏడ కొట్టి చంపుతారోనని. కానీ ఈ పాము అట్లా పోలేదట. నిన్న ఊళ్ళో దేవునికి ఊరేగింపు చేసిండ్రట. ఇవాళ ఏకాదశి నాడు శివలింగం ముంగడికి పాము వచ్చే వరకల్లా ఇదంతా దేవుని మహిమనే అనుకుంటున్నారంట అక్కడ వాళ్ళంతా. తాగు నాగరాజా తాగని ముంగడ పెద్ద గిన్నెల పాలు పోసి పెట్టిండ్రు. అసలుకైతే పాములు పాలు తాగాయంటారు కానీ ఎవరి నమ్మకం వాళ్ళది. ఇక లాస్ట్కు దానంతలు అదే ఆడికెళ్ళి వెళ్ళిపోయిందట. మరి ఇయాల్టి ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయి కదా. మరి రేపు కూడా గిట్లనే బరాబర్ టైంకి దిగుతా. మరి అప్పుడు కలుసుకుందాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండండి V6.